ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యక్తిగత ప్రాముఖ్యత పెరుగుతుంది. చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. గృహ కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి బాగా రాణిస్తుంది. పేరు ప్రఖ్యాతులు కలిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మేషరాశి వారికి రాణిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. స్త్రీలకు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి వస్తువులు బంగారం, వెండి వంటివి కూడా కొనుగోలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత వ్యవహారాలు ఈరోజు వృషభ రాశి వారికి రాణిస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం ఎక్కువగా ఉండేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్మిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార పరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణని కల్పిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక వ్యాపార విస్తరణలు మాత్రం ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక లబ్ధిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన విధానాల ద్వారా ఏర్పడినటువంటి క్రయ విక్రయాలు లాభసాటిని సూచించవు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఉద్యోగపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలు, విఘ్నాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కొంతవరకు మేలుని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన విధానాల ద్వారా గతంలో చేపట్టినటువంటి కార్యాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. మానసిక ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఉపకరిస్తాయి. నూతన విధానాల్ని ప్రవేశపెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. చేపట్టేటువంటి కార్యాల్లో ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక స్థిరాస్తి కొనుగోలు మాత్రం ఈరోజు సింహరాశి వారికి ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధికై గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. విద్యారంగం వారికి కూడా ఊపందుకునేటువంటి కార్యక్రమాలు నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. స్త్రీలకి ఆనంద సంఘటనలు మెల్లమెల్లగా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక ప్రశాంతత కూడా కరువు అవుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్రీడా సంబంధిత విషయాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన పరిచయాలు ఈరోజు తులారాశి వారికి లబ్ధిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఏర్పడినటువంటి జాప్యాల నుంచి విముక్తి లభిస్తుంది. గృహ సంబంధిత నూతన కార్యక్రమాల్ని అవలీలగా చేపట్టగలుగుతారు. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. స్పెక్యులేషన్ కూడా లాభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవ మహాకాళి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి.
విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. లాభాన్ని గడించగలిగేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభసాటితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత ఉన్నప్పటికీ విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. పైవారితో సంభాషించేటప్పుడు ఆచితూచి చేసేటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా లాభిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. నూతన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు కూడా కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉద్యోగరీత్యా ఏర్పడతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆనంద సంఘటనలు, ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా బాగానే లాభిస్తాయి. విద్యారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన వస్తువుల కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా అనుకూలిస్తాయి.